పచ్చి కొబ్బరి పేస్ట్ లో రొయ్యల కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అలాగే గసగసాలు కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత లైట్ గా చూపించిన విధంగా ఉప్పు వేసి మన రొయ్యలు తీసి దానిపైన అమర్చాలి. దాన్ని కదలపకుండా 1 నిమిషం పాటు కుక్ చేసి మరో పక్కకి తిప్పి మరి అటు పక్కన కూడా కుక్ చేయాలి. ఇప్పుడు రొయ్యలు మంచిగా పింక్ కలర్ వచ్చి పర్ఫెక్ట్ గా అవుతాయి. వీటిని తీసి మరొక ప్లేట్ లో వేసుకోవాలి. తర్వాత పాన్ లో మనం కొబ్బరి నూనె వేసి తాలింపుకి ఆవాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, పసుపు కూడా వేసి కరేపాకుతో కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. తర్వాత చిట్టి మిరపకాయలు, ధనియాల పొడి, గసగసాల పేస్ట్, అలాగే కొబ్బరి పేస్ట్ పాలతో పాటు వేసి దాన్ని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మిరియాల పొడి కూడా వేసి కుక్ చేసి ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి మరొకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో కానీ, ఆపంతో కానీ, దోశలతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కొబ్బరి పేస్టు గసగసాలతో చేసిన ఈ రొయ్యల కూర.